అబ్బబ్బా! ఏమెండలు, ఏమెండలు. దినామింక మండుతనే ఉన్నాయి గాని, భూతల్లి సల్లబడతనే లేదు. ఈ ఎండల గురించి రోజు ముచ్చట ముంగటేసుకుంటనే ఉన్నాం గాని, ఎండలు మటుకు ఇప్పట్ల తక్కువయ్యేటట్టు లేవుగా. ఎండకు మనమన్న ఓ ఫ్యాన్ కిందనో, ఏసీ కాడనో కూసోని పానం యదార్థం చేసుకుంటున్నాం గాని, మూగజీవాల కథేంది? అవి ఎంత గోస అనుభవిస్తున్నాయో చూడురి. జర సల్లవడొచ్చు పానం గజరాజుకి. చాలా మంది ఏనుగులను జీవనోపాధి చేసుకుని బతుకుదెరువు ఎల్లదీస్తుంటారు. ఈ ఎండలకు కార్లల్లా బస్సులల్లా పోతేనే వేడికి చేస్తున్నాం. గసొంటి అవిటికి నెత్తి మీద నీడలేక కింద కాళ్ళకి చెప్పులు లేక ఎంత గోస తీస్తున్నాయో. అందుకే ఈ ఋషులు పైప్ తోటి తానం చెప్పియంగానే దాని పానం సల్లబడ్డది కావచ్చు. ఈపుకు కూడా కొట్టుమని ఎట్లా మరుతుంది చూడురి. ఏం చేస్తాయి, అవిటికి నోరు కూడా లేకపాయే గోస చెప్పుకోనికే. అందుకే మీరు కూడా జర ఎండలు సల్లబడేదాకా మూగ జీవాలకు ఇన్ని నీళ్లు పెట్టి కుదిరితే తానాలు చేపించి పుణ్యం కట్టుకోర్రి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే జైపూర్ కాడ పొద్దంతా ఎండలకు తిరుగుతున్న బండ్లకు, కార్లకు, బస్సులకు ఓ మిషన్లకెళ్లి నీళ్లు ఇడిస్తే అవి ట్రాఫిక్ లాగిన అన్నిటి మీద పడి జరసల్ల పడుతుంది. అసలే వేడికి బండ్లు హీట్ ఎక్కువయ్యి నడుపుతుండగానే పేలిపోవట్టే. అందుకే ఈ ఆలోచన చేసిర్రు. మీరు సుతా జర పైలంగుండుర్రి. గాలి తిరుగులకు బయటకు తిరగకుండా ఏదన్నా అక్కడికొచ్చే పని ఉంటేనే ఎల్లుర్రి. ఏమంటున్నాం? ఏమున్నారమ్మా ఇప్పటి పోరలు. అరే అక్కడకొచ్చే అలవాట్లు ఒక్కటి కూడా ఉండి పాడైతలేవు. చదువు బుక్కులు పక్కకు పెట్టి ఫేస్బుక్ ను ఇన్స్టాగ్రామ్ ను ముంగటేసుకొని తీరు కథలు వాడుతురు. సరే చేస్తే చేసిర్రేమో గాని పురాగా భూమి మీద నిలవకుంటేనే అవుతురు. డాన్సులు గిట్ల కూడా చేస్తారా ఎట్లా అనిపిస్తుంది ఈ బుజ్జేషాలు చూస్తుంటే. కానీ తేడా కొడితేనే గిట్ల నడ్డిరుగుతుంది. పిచ్చి పలు రకాలంటే గిదేనేమో. పురాగా కాలు భూమి మీదే నిలుస్తలేవుగా. ఆహా అయ్యా చిన్నగా తిప్పుతలేగా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ యాక్షన్. కిందార్తోలను కొట్టిర్రా. ఆ గద్ద మీదకెక్కి దుంక పట్టే అక్క మొదలు గ్యాస్ మీద ఎక్కి బ్యాలెన్స్ ఆపుకుంటే దుంకితే మంచిగానే ఉండే. కాకుంటే ఆనందంలో ఎక్కువ దుంకేసరికి ఒక్క పారే సిలిండర్ అదుపు తప్పి బొక్క బోర్ల పడ్డది బుజ్జి. అయితే ఈ వీడియో ఎప్పటిదో గానీ ఈ ఇన్స్టా వచ్చినాక అన్ని కళలు బయటపడి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక చూసిన వాళ్ళంతా తీరుగా కామెంట్లు పెట్టి నవ్వుకోవట్టే. పాపం బుజ్జి 4 లైకుల కోసం చూస్తే నడ్డిర కొట్టుకునే కథాయే. అందుకే అంటారు పెద్దలు చెప్పినవి జర శవన పెట్టి చక్కగా మెదులుకోవాలి, లేకుంటే గిసొంటి కథలే అవుతాయి. డింగ ఆట ఆడదామనుకుంటే డింక చికాయే కథ అనుకుంటా గులుగుతున్నారు ఇప్పటి పోరల వేషాలు చూసిన పెద్ద మనుషులు.